హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి గల్ఫ్ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఒక్కొక్కటిగా తమ విమాన సర్వీసులనైతే తిరిగి ప్రారంభిస్తున్నాయి. అలాగే మన ఇండియాకు చెందిన ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు కూడా జూలై 1 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించాయి. దీంతో కువైట్ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులకు ప్రయాణించే మన భారతీయ ప్రయాణికులకు కొద్దిగా ఊరట లభించింది. కనెక్టింగ్ ఫ్లైట్‌లలో టికెట్ ధరలు తగ్గడం అయితే జరిగింది. కనెక్టింగ్ ఫ్లైట్‌లలో టికెట్ ధరలు గనక చూసుకుంటే ఈ నెల మొత్తం 120 దినార్ల నుంచి 130 దినార్లు, 140 దినార్ల వరకైతే ఉన్నాయి. అలాగే డైరెక్ట్ ఫ్లైట్‌ల టికెట్ ధరల విషయానికొస్తే డైరెక్ట్ ఫ్లైట్‌ల టికెట్ ధరలైతే తగ్గలేదు. డైరెక్ట్ ఫ్లైట్‌ల టికెట్ ధరలు అలాగే అయితే ఉన్నాయి. ఇంకా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్ జూన్ 21 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ జూన్ 23 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. ఒమాన్ ఎయిర్‌లైన్స్ జూన్ 25 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జూలై 1 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తే, ఇండిగో ఎయిర్‌లైన్స్ జూలై 1 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి కువైట్‌కి, కువైట్ నుంచి హైదరాబాద్‌కి రోజువారీ విమాన షెడ్యూల్‌నైతే ప్రకటించింది జూలై 1 నుంచి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కువైట్ నుంచి కేరళకి, కేరళ నుంచి కువైట్‌కి రోజువారీ తమ విమాన షెడ్యూల్‌నైతే ప్రకటించడం జరిగింది. ఇంకా అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ప్రయాణికులకు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. అధికారుల ప్రకారం ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయని, గతంలో ఏర్పడిన అంతరాయాల ప్రభావం తగ్గడంతో ఇప్పుడు విమానాలు తమ సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. అయితే ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు తమ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలో ఫ్లైట్ స్టేటస్‌ను కనుక్కొని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని, ఫ్లైట్ టైమ్‌కు 3 గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలని చెప్పేసి ఎయిర్‌పోర్ట్ అధికారులైతే ప్రయాణికులకైతే సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అన్ని ఎయిర్‌లైన్స్‌లు ఒకటొకటిగా తమ షెడ్యూల్‌నైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎవరైతే మన భారతీయులు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో మీరు హ్యాపీగా టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ చేసుకోవచ్చు. అలాగే మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా బ్యాగేజ్‌ను చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. చాలా మంది సొంతంగా టికెట్లు బుక్ చేసుకునేటోళ్ళు తొందరపడి టికెట్లు బుక్ చేసుకోవడంతో అందులో 7 కేజీస్ లగేజ్ ఉన్న టికెట్లే చాలా మంది అయితే బుక్ చేసుకున్నారు. నాకు ఇద్దరు ముగ్గురు నిన్న కాంటాక్ట్ కావడం జరిగింది. దీనిని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎక్స్‌ట్రా లగేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్పేసి. మీకు తెలియకుంటే మీరు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మీరు ఎక్స్‌ట్రా డబ్బులు పెట్టేసి బ్యాగేజ్‌ని యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మీకు గనక ఎలా బుక్ చేసుకోవాలో తెలియకుంటే మీరు ట్రావెల్ ఏజెంట్‌లకు కాంటాక్ట్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు బుక్ చేసుకోవడం కన్నా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఫ్లైట్ క్యాన్సెల్ అయినా లేదంటే డిలే అయినా గూడా వాళ్ళు మీకు తిరిగి వేరే టికెట్ బుక్ చేస్తారు. ఒక 10 దినార్లు, 5 దినార్లు ఎక్స్‌ట్రా డబ్బులు పడినా గూడా, ఒకవేళ మీరు బుక్ చేసుకొని ఏదన్నా ఫ్లైట్ క్యాన్సెల్ అయినా, డిలే అయినా మీకు రీఫండ్ చేసుకునేది రాకుంటే గనక ఇబ్బందులైతే ఎదుర్కొంటారు. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.